టైం ట్రావెల్ ఇది నిజంగా ఉందా లేదా? శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా దీనికి పూర్తి స్థాయిలో జవాబునైతే చెప్పలేకపోతున్నారు. కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంఘటనలు ఉన్నాయి, అవి టైం ట్రావెల్ నిజమే అని అయితే ప్రూవ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే కొంతమంది వాటిని అబద్ధమని కొట్టిపడేస్తూ ఉంటారు, కొంతమంది మాత్రం అవి నిజంగా టైం ట్రావెల్ ఇన్సిడెంట్సే అని చాలా సీరియస్గా వాటిని నమ్ముతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా అవి చరిత్రలో టైం ట్రావెల్ అనే ఒక కాన్సెప్ట్ విషయంలో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశాయి. ఇన్ఫాక్ట్ వాటిలో కొన్ని ఇన్సిడెంట్స్ హాలీవుడ్ మూవీస్ని తీయడానికి ఇన్స్పిరేషన్గా కూడా మారాయి. అటువంటి కొన్ని టైం ట్రావెల్ ఇన్సిడెంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇవి నిజంగా టైం ట్రావెల్స్కి సంబంధించిన ఎవిడెన్స్లా లేదంటే ఓవర్ యాక్టివ్ ఇమాజినేషన్స్ అనేది వీడియో లాస్ట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ద హిప్స్టర్. ఈ పిక్చర్ చాలా అంటే చాలా పాపులర్ అయింది. దీన్ని 1940s కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో తీయడం జరిగింది. అండ్ అందరికంటే ఒక వ్యక్తి చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాడు కదా, అతనే ద టైం ట్రావెలర్. అతను చాలా డిఫరెంట్గా సన్ గ్లాసెస్ ధరించాడు. అంతేకాకుండా డ్రెస్సింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చేతిలో కెమెరా కూడా అప్పటి కాలానికి ఏమాత్రం సంబంధం లేని కెమెరాగా మారిందని అయితే అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. బట్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కెమెరాస్ని అప్పట్లోనే స్టార్ట్ చేశారు. దాని కారణంగా అతని చేతిలో ఉండడం అనేది అంత అన్కామన్ ఏమీ కాదని అయితే తెలియజేశారు. బట్ అతని డ్రెస్సింగ్ కానీ అతని యొక్క గ్లాసెస్ కానీ ఆ కెమెరా కానీ అవన్నీ కూడా కొంచెం వేడిగా కనబడ్డాయి. ఆ పీరియడ్కి అలాగే ఎవరు కూడా డ్రెస్సింగ్ అయ్యి రాలేదు, కేవలం అతను మాత్రమే అలా రావడం జరిగింది. సో మేబీ అతను ఒక టైం ట్రావెలర్ అయి ఉండొచ్చు అని అప్పట్లో చాలా మంది నమ్మారు. ఇప్పటికీ కూడా అతను ఒక టైం ట్రావెలర్ అని చాలా మంది నమ్ముతూ ఉంటారు కూడా. నెంబర్ 2, మైకేల్ సెరా. బేసిక్గా ఇతను ఒక యాక్టర్, చాలా అంటే చాలా పాపులర్ యాక్టర్. కానీ ఒక టైం ట్రావెలర్ తనను తాను కప్పిపుచ్చుకోవడానికి చేయాల్సిన మొదటి పని ఏంటి? బయట పబ్లిక్గా తిరగకూడదు. కానీ ఇతను ఏకంగా యాక్టరే అయిపోయాడు. చాలా మంది ఇతని యొక్క టైం ట్రావెలర్ స్టోరీ తెలిసిన తర్వాత చెబుతున్న మాట ఇదే. అంటే ఇతని యొక్క స్టోరీ అంటే అది నిజమో కాదో ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ ఆ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇతను ఒక పాపులర్ యాక్టర్. అయితే 1930s జర్మనీలో తీసిన ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటోలో సేమ్ ఇతనిలాగే ఒక పర్సన్ ఉన్నాడు. అండ్ ఆ పర్సనే ఇప్పుడు ఇలాగ మన ముందుకు వచ్చాడని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ కొంతమంది ఏమంటారంటే ఈ యాక్టరే కాలంలో వెనక్కి ప్రయాణించి నాజీ ఆర్గనైజేషన్లో స్పైగా చేరాడు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం అని కూడా చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే అతను అప్పట్లో జర్మన్ స్పైగా పనిచేసి ఆ తర్వాత భవిష్యత్తులోకి టైం ట్రావెల్ చేసి హాలీవుడ్ని ఏలడానికి వచ్చాడని కూడా చెబుతూ ఉంటారు. ఇలాగ మల్టిపుల్ థియరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి అతని గురించి. బట్ ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ ఇతని స్టోరీ ఒకటి బాగా మిస్టీరియస్గా మారిపోయింది. నెంబర్ 3, ద ఫ్యాక్టరీ వర్కర్. ఈ ఫుటేజ్ 2013వ సంవత్సరంలో బయటకు రిలీజ్ అయింది. కాకపోతే ఈ ఫుటేజ్ని యాక్చువల్గా తీసింది మాత్రం 1930లలో మసాచ్యూసెట్స్లోని ఒక డ్యూపాంట్ ఫ్యాక్టరీలో ఈ విజువల్ అయితే తీయడం జరిగింది. ఆ విజువల్ ఆ చుట్టూ ఉన్న అందరికంటే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ కాలానికంటే చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అంటే ఆ విజువల్లో మనకి ఏం కనిపిస్తోంది? ఒక మహిళ చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని అందులో మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అండ్ మిగతా వర్కర్స్ అందరూ కూడా నార్మల్గానే కనిపిస్తున్నప్పటికీ ఈవిడ మాత్రం ఫోన్ మాట్లాడుతూ కనబడింది. ఇది బేసిక్గా చాలా మిస్టరీగా మారింది. ఎందుకంటే అప్పట్లో సెల్ ఫోన్ టవర్స్ అనేవి అసలు ఏమాత్రం లేవు. పోనీ రేడియో కమ్యూనికేషన్స్తో అది పనిచేస్తుందా అంటే రేడియో కమ్యూనికేషన్స్ వాడాలి అంటే చాలా పెద్ద సెట్ కావాల్సి ఉంటుంది. అలా చిన్న సెల్ ఫోన్ లాగా పెట్టుకొని వాడడానికి కుదరదు. మరి ఎలాగా ఆవిడ మాట్లాడుతోంది? కొంతమంది ఏమంటారంటే అది ఒక హీరింగ్ ఎయిడ్ అని చెబుతూ ఉంటారు. బట్ అది కూడా నమ్మబుద్ధి వేయట్లేదని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఒక హీరింగ్ ఎయిడ్ని పెట్టుకొని కనుక ఉన్నట్టయితే చుట్టూ ఎవరో ఒకరు ఆమెతో మాట్లాడుతూ ఉండాలి. బట్ ఆమెతో ఎవరు మాట్లాడట్లేదు, ఆమె చేతిలో ఉన్న డివైస్తోనే మాట్లాడుతున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. సో డెఫినెట్గా ఆమె ఒక టైం ట్రావెలరే అయి ఉండొచ్చు. ఆవిడ దగ్గర అందుకనే మొబైల్ ఉందని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. సో ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. నెంబర్ 4, జేజెడ్. షాన్ కార్టర్ అనే ఒక పర్సన్ బ్రూక్లిన్లో జన్మించాడు. ఇది న్యూయార్క్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత అతను ఒక సూపర్ స్టార్ ర్యాపర్గా మారిపోయాడు. అండ్ అతన్నే ప్రజలందరూ కూడా సింపుల్గా జేజెడ్ అని పిలుస్తూ ఉంటారు. అతను ఆ పేరుతో బాగా పాపులర్. అయితే కొన్నాళ్ల తర్వాత ఒక ఫోటో బయటకు రిలీజ్ అయింది. అది 1933లో బ్రాంక్స్లో తీసిన ఫోటో. ఆ ఫోటోలో ఉన్న పర్సన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జేజెడ్ లాగే కనబడుతున్నాడు. సో జేజెడ్ అనే పర్సన్ టైం ట్రావెలర్ అని, అందుకని అతనికి ఫర్దర్గా వచ్చే హిట్ సాంగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందే తెలిసి అతను ఆ సాంగ్స్ని రిలీజ్ చేసి బాగా పాపులర్ అయ్యాడని కూడా చెప్పారు. మరి కొంతమంది ఏమో అక్కడ కనబడుతున్న వ్యక్తి డూపుల్ గ్యాంగర్ కూడా అయి ఉండొచ్చని తెలియజేస్తూ వచ్చారు. ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి పూర్తిగా తెలియదు. కానీ అది ఒక మిస్టరీగానే మారిపోయింది. అండ్ బ్రాంక్స్కి మరియు బ్రూక్లిన్కి మధ్య కేవలం 30 నిమిషాల దూరం మాత్రమే ఉంటుంది. అండ్ జేజెడ్ యొక్క ఫస్ట్ ఆల్బమ్ పేరు కూడా రీజనబుల్ డౌట్. సో బేసిక్ ఇవన్నీ చూసిన తర్వాత అతను ఖచ్చితంగా టైం ట్రావెలరే అనేది చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు.
నెంబర్ 5 జెన్నిఫర్ లారెన్స్. మనకందరికీ కూడా సెలబ్రిటీస్ విషయంలో చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ కనుక వాళ్ళకి సంబంధించి జరిగినట్టయితే జెన్నిఫర్ లారెన్స్ విషయం కూడా అలాగే చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోయింది. ఈవిడ చాలా మూవీస్లో యాక్ట్ చేసిన హీరోయిన్. ఈవిడంటే హాలీవుడ్లో తెలియని వాళ్ళు అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎన్నో ఏళ్ల పాటు ఆవిడ చాలా మంచి సక్సెస్లను అయితే చూసింది. అయితే ఒక హాలీవుడ్ యాక్ట్రెస్గా ఆవిడ చాలా రకాల సక్సెస్లను అయితే చూసింది. కానీ హాలీవుడ్ యాక్ట్రెస్ కావడానికి ముందు ఆవిడ ఏం చేసింది అంటే, చాలా మంది చెప్పే సమాధానం ఏంటో తెలుసా, ఆవిడ ఈజిప్ట్కి చెందిన జుబైదా తార్వాట్గా పుట్టి చనిపోయి మళ్ళీ ఇలా పుట్టింది, లేదంటే ఈజిప్టియన్ యాక్ట్రెస్ అయిన జుబైదా తార్వాట్గా పుట్టి టైం ట్రావెల్ చేసి మన ముందుకు వచ్చింది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఈజిప్టియన్ యాక్ట్రెస్ యొక్క ఇమేజెస్ని ఈవిడ ఇమేజ్ని పక్క పక్కన పెట్టి చూసినట్టయితే ఆల్మోస్ట్ సేమ్గానే కనబడుతూ ఉంటుంది. కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే, ఆ తార్వాట్ అనే ఈజిప్టియన్ యాక్ట్రెస్ పేరు మార్చుకొని అమెరికన్ సినిమాలోకి ఎంటర్ అయింది అండ్ దానికోసమనే టైం ట్రావెల్ చేసింది అని అయితే చెబుతూ ఉంటారు. అయితే జెన్నిఫర్ లారెన్స్ అని ఎందుకు మార్చుకుంది అంటే, జెన్నిఫర్ అనే పేరు అమెరికన్ సినిమాస్కి చాలా అంటే చాలా పాపులర్ నేమ్ కాబట్టి అలా పెట్టేసుకుంది. మరి లారెన్స్ అని ఎందుకు పెట్టుకుందంటే, చాలా మంది చెప్పేది ఏంటి అంటే, ఈజిప్ట్లో ఎక్కువ సమయం గడిపిన ఫేమస్ వెస్టర్నర్ ఎవరు అంటే లారెన్స్ ఆఫ్ అరేబియా. సో అందుకని ఆవిడ జెన్నిఫర్ లారెన్స్ అనే పేరు పెట్టుకుందని అయితే చెబుతూ ఉంటారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే లేదు. నెంబర్ 6 శాన్ జోస్ బే ట్రావెలర్. 1917వ సంవత్సరంలో కొంతమంది ఒక ఫోటోని తీశారు. అది శాన్ జోస్ దగ్గర ఉన్న ఒక తీర ప్రాంతం దగ్గర కొంతమంది మనుషులు రిలాక్స్ అవుతున్న టైంలో తీయబడిన ఫోటో. అయితే ఆ ఫోటో అంతా కూడా నార్మల్గానే కనబడింది, ఎక్సెప్ట్ మధ్యలో ఉన్న ఒక పర్సన్ తప్ప. ఆ పర్సన్ మిగతా ఉన్న వాళ్ళతో అంత ప్రాపర్గా కలవట్లేదు. అంటే వాళ్ళందరికంటే అతను చాలా డిఫరెంట్గా ఉంటున్నాడు. అతని హెయిర్ కూడా చాలా షాగీ హెయిర్డ్గా ఉంది, అంతేకాకుండా లుక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో చాలామంది అందుకని అతన్ని సర్ఫర్ డూడ్ అని పిలుస్తూ ఉంటారు. ఇతను టైం ట్రావెల్ నిజంగానే ఉంది అని చెప్పడానికి ఒక ఆధారంగా నిలుస్తూ ఉంటాడని కూడా చాలా మంది అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళందరూ కూడా ఇతను చాలా వింతగా చూస్తున్నారు. దాన్ని బట్టి కూడా అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, అతను ఆ ప్రాంతానికి చెందిన పర్సన్ కాదు. ఇది చాలా మంది ఆ ఫోటోను చూసి చెబుతున్న థియరీ ఇది. అయితే ఆ పర్సన్ అక్కడి వాడా లేదంటే వేరే టైం ట్రావెలరా అనేది ఎవరికి కూడా అర్థం కాని ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఫోటోషాప్ కూడా చేయలేదు ఆ ఇమేజ్ని, అది రియల్ ఇమేజ్ అనేది తెలిసింది కొన్ని స్టడీస్ ద్వారా. బట్ అతను ఎవరనేది మాత్రం ఒక మిస్టరీయే. నెంబర్ 7 వ్లాదిమిర్ పుతిన్. మనకందరికీ తెలిసిందే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అతను చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్స్ చేస్తూ ఉంటాడు. హార్స్ రైడింగ్, టైగర్ హంటింగ్, ఏన్షియంట్ ట్రెజర్ని కనుక్కోవడం, ఇలాంటివి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు వ్లాదిమిర్ పుతిన్. అయితే వ్లాదిమిర్ పుతిన్ వీటన్నిటితో పాటుగా టైం ట్రావెల్ కూడా చేసి వచ్చారని అయితే చాలా మంది చెబుతూ ఉంటారు. అంటే ఈ ఫోటోను కనుక మీరు చూసినట్టయితే 1920లో పుతిన్, 1941లో పుతిన్, 2015లో పుతిన్. సో ఇప్పటికీ కూడా అప్పుడు ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు, కొంచెం పెద్ద అయ్యారు అంతే. బట్ పెద్దగా డిఫరెన్స్ అయితే మనకు కనబడట్లేదు. బట్ ఇప్పటికి మనకి ఎలా కనబడాలి 102 సంవత్సరాల తర్వాత అంటే డెఫినెట్గా చాలా డిఫరెంట్గా కనబడాల్సి ఉంటుంది. బట్ చాలా మంది ఏమంటారంటే, అతను టైం ట్రావెల్ చేసి వచ్చాడు అందుకని అతని రూపం మారిపోవట్లేదు అని అయితే చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే, అతను ఇమ్మోర్టల్ అంటే అమరుడు అని చెబుతూ ఉంటారు. లైక్ క్యాప్టెన్ అమెరికా యొక్క రష్యన్ వెర్షన్ అని చెబుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే అతను ఇంకెన్నేళ్ళైనా కూడా అతను చనిపోవడం చెబుతూ ఉంటారు. మరి నిజంగానే పుతిన్ టైం ట్రావెల్ చేశాడంటారా లేదంటారా ఏమో, మరి అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ప్రస్తుతానికి అయితే మాత్రం. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా పుతిన్ అనే పర్సన్ మాత్రం రష్యా యొక్క చరిత్రలో చాలా అంటే చాలా ముఖ్యమైన పర్సన్. ఇన్ఫాక్ట్ పుతిన్ తీసుకున్న నిర్ణయాలు చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా కూడా ఉంటాయి. అది మనకు అందరూ తెలిసిందే. ఇన్ఫాక్ట్ రష్యా మనకి ఎంత క్లోజెస్ట్ ఫ్రెండ్ కూడా మనకు తెలిసిందే. నెంబర్ 8 ద గెటిస్బర్గ్ ట్రావెలర్. బేసిక్గా గవర్నమెంట్ టైం ట్రావెల్కి సంబంధించి కానీ, లేదంటే స్పేస్కి సంబంధించి కానీ, ఏలియన్స్కి సంబంధించి కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటుందని చాలామంది చెబుతూ ఉంటారు. బట్ దానికి సంబంధించిన ఆధారాలు అయితే కొన్నిసార్లు దొరకవు. బట్ ఆండ్రియో బసాయిగో అనే ఒక పర్సన్ మాత్రం ఒక ఆధారంతో సహా మన ముందుకైతే వచ్చాడు. అతను ఏమని చెబుతున్నాడంటే, గవర్నమెంట్ తనని కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా టైం ట్రావెల్ చేయించి కొన్ని ప్రాంతాలకు పంపించిందని చెబుతూ వచ్చాడు. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు ప్రాజెక్ట్ పెగాసస్. దాంట్లో భాగంగా తనని టైం ట్రావెల్ చేయించి 1865లోని గెటెన్బర్గ్ పంపించిందని చెప్పాడు. అంటే అది అబ్రహం లింకన్ ప్రజలందరినీ కూడా అడ్రస్ చేస్తున్న టైం అది. ఆ ప్రాంతానికి తనని పంపిందని చెప్పాడు. అంతేకాకుండా అతను చాలా ప్రాంతాలకు ట్రావెల్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక ఫోటోని కూడా చూపించి ఈ ఫోటోలో ఉన్న పిల్లాడిని నేనే అని కూడా చెప్పాడు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ ఇంకొక మాట కూడా చెప్పాడు. అది ఏంటి అంటే, అబ్రహం లింకన్ని చంపుతున్న టైంలో తను ఆ ఫోర్డ్ థియేటర్లోనే ఉన్నానని కూడా చెప్పాడు. ఇది కూడా ఆ కాన్సెప్ట్ కారణంగానే జరిగిందని చెప్పాడు. మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియలేదు మరి.
నెంబర్ 9 గ్రీక్ ల్యాప్టాప్. బేసిక్గా ల్యాప్టాప్స్ అనేవి ఇప్పటి కాలం నాటి టెక్నాలజీ, అవి ఒకప్పటి కాలంలో అందుబాటులో లేవు, మనకు అందరికీ తెలిసిందే. అయితే ఏన్షియంట్ గ్రీస్ కానీ అంటే ఏమైనా ఏన్షియంట్ సివిలైజేషన్స్ అన్ని కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండేవి అని మనం అందరం కూడా నమ్ముతూ వస్తున్నాం కదా. అయితే ఆ అడ్వాన్స్డ్నెస్ అనేది మోడర్న్ కంప్యూటర్స్ని యాక్సెస్ చేసేంత భారీ స్థాయిలో ఉందా? ఈ పురాతన కాలం నాటి గ్రీక్ స్టాట్యూని కనుక చూసినట్టయితే చాలా డిఫరెంట్గా కనబడుతోంది. ఒక మహిళ ఇంకొక మహిళ చేతుల్లో ఉన్న ఒక ల్యాప్టాప్ వంటి దాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. అది ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లెట్ ఆర్ ఏదైనా బాక్స్ వంటి దాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా కనబడింది. అయితే దానికి పక్కన 2 హోల్స్ వంటివి కనబడుతున్నాయి కదా, అవి పవర్ని పెట్టడానికి లేదంటే యూఎస్బి పోర్ట్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఎలాగైతే హోల్స్ ఉంటున్నాయో సేమ్ అటువంటి హోల్స్ అయితే చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. బట్ నిజంగానే అప్పట్లో ల్యాప్టాప్స్ ఉండి వాటిని ఛార్జ్ చేసుకోవడానికి విధానాలు కూడా ఉన్నాయా? అప్పట్లో కరెంట్ సప్లై కానీ లేదంటే వైఫై సర్వీస్ కానీ ఇలాంటివి ఏమీ లేవు కదా, మరి ఎలా వాటిని ఛార్జ్ చేసేవారు? ఇది ఒక అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. సో ఇంకా దీని మీద పరిశోధనలు అయితే చేస్తున్నారు. మరి నెంబర్ 10 చార్లీ చాప్లిన్ టైం ట్రావెలర్. మీరు ఎప్పుడైనా సరే చార్లీ చాప్లిన్ సినిమాలు చూసారా? చూసినట్టయితే ఐ లవ్ చార్లీ చాప్లిన్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1928 సంవత్సరంలో చార్లీ చాప్లిన్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆ సినిమాలోని ఒక ఫుటేజ్ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అంటే ఒక సర్కస్ వంటిది కనబడుతూ ఉంటుంది ఆ సినిమాలో, అండ్ అందులో ఒక మహిళ ఒక సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆ సినిమా పేరు కూడా చార్లీ చాప్లిన్ ఇన్ ద సర్కస్. అయితే ఆ మహిళ సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టుగా కనబడ్డాన్ని చూసి అప్పట్లో ఎవరు పెద్దగా నోటీస్ చేయలేదు, కానీ తర్వాత మాత్రం చాలామంది చాలా ఆశ్చర్యపోయారు అప్పట్లో సెల్ ఫోన్ ఎక్కడిది అని. కొంతమంది స్కెప్టిక్స్ ఏమని చెబుతూ ఉంటారంటే ఆవిడ ఏదైనా హీరింగ్ ఎయిడ్ని వాడుతూ ఉండొచ్చు, లేదంటే ఇయర్ ట్రంపెట్ని పెట్టుకొని వింటూ ఉండొచ్చు అని అయితే తెలియజేశారు. బట్ నిజంగానే ఆ మహిళ అటువంటి ఒక ట్రంపెట్ని కానీ హీరింగ్ ఎయిడ్ని కానీ వాడుతున్నట్టయితే అందులో ఎందుకు మాట్లాడుతుంది? అండ్ ఆమె చుట్టుపక్కల కూడా ఎవరు ఆమెతో మాట్లాడట్లేదు. సో హీరింగ్ ఎయిడ్ని వాడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఆమె ఒక ఫోన్నే వాడుతుందని అయితే చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. మరికొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే నిజానికి ఆమె కాదు అతను ఒక స్పై అని, కావాలని మహిళ యొక్క వేషంలో అక్కడ తిరుగుతున్నాడని, అండ్ అతను వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్న టైంలో పొరపాటున ఈ సినిమాలో రికార్డ్ అయిపోయిందని అయితే చాలా మంది చెబుతూ ఉంటారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అప్పటి కాలంలోనే సెల్ ఫోన్స్ అంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. సో దాట్స్ గైస్, చూశారు కదా ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై. మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.